గంటన్నర పాటు సాగిన బడ్జెట్ ప్రసంగము, అందులో తమ స్ఫురించిన ఎన్నో అంశాలు, ఎన్నో రంగాలకు సంబంధించిన అంశాలను మనం ఇప్పటిదాకా చూసాం. అంతేకాకుండా కీలకంగా వాళ్ళు చూస్తున్నది ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ కానివ్వండి, అలాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో ముందుకు వెళ్లేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు సంబంధించిన అంశాలని చెప్పే ప్రయత్నం చేశారు. మనతో పాటు ఏఐసీసీ మెంబర్ నరసింహారావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి దాని మీద కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. నరసింహారావు గారు నమస్తే. నమస్కారం అండి. సో ఓవరాల్గా బడ్జెట్ని మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? ఈ బడ్జెట్ అన్నది ఓవైపు కొత్తగా మేము ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము, చాలా కొత్త అంశాలని మేము స్ఫురిస్తున్నాము అన్నది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో మీరు ఎలా చూస్తారు ఈ బడ్జెట్ని? సామాన్యుల దీనివల్ల లాభం అంటారా, నష్టం అంటారా, ఏం జరిగిందంటారు? కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా 2026-2027కి 53,47,315 కోట్లతో బడ్జెట్ తీసుకొచ్చారు. ఇది పేదలకి గొడ్డలి పెట్టు. ఈ బడ్జెట్ లో ఎక్కడ కూడా పేద వర్గాలు పెద్దపేట వేసినటువంటి దాఖలు ఏం కనపట్టలేదు. ముఖ్యంగా ఇది భారతదేశం వ్యవసాయ దేశం. దాదాపు దేశంలో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఇవాళ కూడా 75% ప్రజలు వ్యవసాయ రంగం మీద ఈ దేశంలో ఆధారపడి జీవనం చేస్తున్నారు. దాని ద్వారా ఎన్నో అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక భూమిక పోషించేదే వ్యవసాయ రంగం. ఆ రంగానికి బడ్జెట్ ఏం కేటాయించారండి? అలాగే వాళ్ళ నిరుద్యోగ యువకుకి ఏది భరోసా, అలాగే ఆదాయం పెరిగే వనరులు ఏం తీసుకొచ్చారో ఈ కొత్త బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ చెప్పే మాటలకి చేతలకి ఎక్కడ పొంతన లేదు. బీరకాయలు నెయ్యంతో ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా అంతే పసంది అనేటటువంటిది మా అభిప్రాయం. కానీ భారత్ విస్తార్ పేరుతో గతంతో పోలిస్తే దాదాపుగా 10 లక్షల కోట్లు ఎక్కువ మేము కేటాయించామని చెప్తున్నారు. ఏఐ ఆధారితంగా సంబంధించిన వ్యవసాయ రంగాన్ని మేము ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ చెప్తూ వచ్చారు. మళ్ళీ వాటిని ఏమంటారు, ఎలా చూడాలంటారు? ఒకటండి, ఇవాళ భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. ఇవాళ ఈ జనాభాలో మెజార్టీ ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు. ఈ వ్యవసాయ రంగానికి వాటికి కూడా రైతులు సరైన గిట్టుబాటు లేక, ధరల స్థిరీకరణ లేక రైతులు ఇవాళ కూడా అన్ని రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవాళ సరైనటువంటి బ్యాంక్ విధానాల ద్వారా లోన్లు ఇవ్వలేకపోతున్నారు. ప్రైవేటు రుణదాతల దగ్గరికి వెళ్ళి బలైపోతున్నారు. ఇవాళ వరకు రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వగలిగారు? కేంద్ర స్థాయిలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ ద్వారా, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ద్వారా ఎంతవరకు వీళ్ళు ఆ రైతులకు లబ్ధి చేకూర్చేటటువంటి వెలుసుబాటుని ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టారనేటటువంటిది మా అభిప్రాయం. అంటే కానీ వీళ్ళు చెప్తోంది ఓవైపు కోకో కానివ్వండి, కొబ్బరి కానివ్వండి, వీటిని ఇంటర్నేషనల్ లెవెల్ అంటే దాని వరకు తీసుకెళ్ళడం ఒకటి, రియల్ టైము గవర్నెన్స్లో భాగంగానే రియల్ టైము సాయిల్ కానివ్వండి, వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేందుకు సంబంధించిన టెక్నాలజీ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా దీంట్లో కీలకంగా వాళ్ళు చెప్తోంది ఎవరైతే రైతులు లేదా వ్యవసాయ ఆధారిత కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరి ఇన్కమ్ని డబల్ చేసే ఆలోచనలు మేము ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఓవరాల్గా దీన్ని ఒక టెక్ డ్రివెన్ డైవర్సిఫైడ్ బడ్జెట్గా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తుంది, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి. దాన్ని అట్లా చూడాల్సిన అవసరం లేదంటారా? ఒకటండి, ఇందులో మోడీ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ పెట్టేటప్పుడు ఆయన చెప్పాడు, రైతులు ధర భరోసా నేను ఇస్తున్నాను, ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి దేశంలో ఏ ఒక్క రైతు కూడా రాదు అని చెప్పారు మోడీ గారు. ఆయన చెప్పిన తర్వాత 11 సంవత్సరాల కాలంలో ఎన్ని రాష్ట్రాల్లో రైతులకి వీళ్ళు భరోసా ఇచ్చారు. ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రం రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి సరైనటువంటి విధి విధానాలు ఇవాళ వరకు కూడా అక్కడ ప్రకటించలేకపోయారు. మిగిలినటువంటి పంజాబ్ కానీ, హర్యానా కానీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో ఏమాత్రం వెలుసుబాటు కల్పించారో ప్రధాని మోడీ గారని నేను అడుగుతున్నా. ఇవాళ నేను మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది పెట్టి అది వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి దాన్ని 2005లో తీసుకొచ్చి అంగరంగ వైభవంగా చేసుకుంటూ కోట్లాది మందికి ఉపాధి హామీ కల్పించిన ఇప్పుడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీకి ఇవాళ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసామన్నాడు యూపీఏ 1 ప్రభుత్వంలో, యూపీఏ 2 ప్రభుత్వంలో. అని వాళ్ళ అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఆ రంగాలకు ఏం చేసింది?
మహాత్ముడి పేరు తీసేయటం, మహాత్మా గాంధీ గారి పేరు మీద పెట్టినటువంటి ఆ పథకానికి తూట్లు పట్టడం, అందులో విధివిధానాలు లేకుండా చేయటం, 125 పని తినాలని చెబుతున్నారు ఇవాళ మోడీ గారు. నేను ఒకటి అడుగుతున్నా, 125 పని తినాలి, అది 100 రోజుల పని దినాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. ఆ విషయాన్ని మత్స్యరాశి మారాయుడు గారు చేసినట్టు వారు చేయటం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తగ్గించాలని, వాడికి పనికి భద్రత కల్పించాలని, ఆహార సమస్య రాకూడదని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళ్ళకూడదని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీకి వీళ్ళు 8,000 కోట్ల బడ్జెట్ లో కేటాయించారో మరి చెప్పాలంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పాలి కదా. ఇది మామూలు విషయం కాదు కదా. ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వీళ్ళు ఏ మేర నిధులు కేటాయించారో చెప్పాలి కదా, ఆన్సర్ చేయాలి కదా. రైతులకి ఆవిడ స్వామినాథన్ కమిషన్ ప్రకారం గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఇవాళ వరకు స్వామినాథన్ కమిషన్ యొక్క విధి విధానాల మీద ఎక్కడన్నా పునరాలోచన చేశారా? ఆయన పెట్టినటువంటి రైతులు పెట్టినటువంటి ఖర్చుకు తగ్గట్టుగా వాళ్ళకి రేటు కేటాయించగలిగారా? ఓ భరోసా ఇవ్వగలిగారా? ఇవాళ ఈ దేశానికి వెనుముక రైతులు వాళ్ళు నిన్నే ఇరక్కొట్టే పరిస్థితులు వాళ్ళ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి నాశనం అయిపోతున్నారు. కార్పొరేట్ సంస్థలు కూడా వ్యవసాయ రంగంలో చొరబడుతున్నారు. సన్నకారు రైతులు నలిగిపోతున్నారు, చిన్నకారు రైతులు నలిగిపోతున్నారు, సామాన్యమైన రైతులు నలిగిపోతున్నారు. వాళ్ళ రైతాంగం సంక్షోభంలో. అయితే ఇంకొక పాయింట్ కూడా మనం చూద్దాము. ఎందుకంటే ఓవరాల్గా చూస్తే నిర్మలా సీతారామన్ ఇవాళ చేసిన వ్యాఖ్యల్లో కేంద్ర బడ్జెట్ను యువశక్తి బడ్జెట్గా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా యువ భారతమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రజల సహకారంతోనే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది అని కూడా ఆమె చెప్పే ప్రయత్నంలో వికసిత్ భారత్ పథకం ద్వారా కోట్లాది మంది యువతకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా చూస్తే యూత్ అనుకూలంగా ఈ బడ్జెట్ ఉంది అనేది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో మీరు ఎలా చూస్తారు దాన్ని? స్పెసిఫిక్గా ఈ యూజర్లకు సంబంధించి కానివ్వండి, ఎంఎస్ఎంఈలకు సంబంధించిన అంశం పైన కూడా ఆమె అందులో మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఎలా చూడాలంటారు? నేను ఒకటి అడుగుతున్నా సార్, మేము ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పుడు ఈ దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, అలా నిరుద్యోగ సమస్యకి నిర్మూలనకు ఒక దశ తీసుకొస్తానని చెప్పారు నరేంద్ర మోడీ గారు. ఇవాళ కూడా అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. 11 రోజులు 22 కోట్ల రూపాయలు, 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని నేను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పానని వీళ్ళు వికసిత్ భారత్ 2047 గురించి చెప్తున్నారు. ఇవాళ 2026లో నేను మాట్లాడుతున్నా. 2026 వరకు ఈ 11 ఏళ్లలో వీళ్ళ యువతకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కలగజేశారు. ఇవాళ కేంద్ర అధీనంలో ఉన్నటువంటి సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఉద్యోగాలు యువతకి ఎక్కడ కేటాయిస్తున్నారు? రైల్వేల ఉద్యోగాలు లేవు, ఓఎన్జీసీలో ఉద్యోగాలు లేవు, ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు లేవు, ఎల్ఐసిలో ఉద్యోగాలు లేవు. ఇవాళ ఒక పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేసేస్తా అంటే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? మోడీ గారు ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల ప్రకారం అయితే ఇవాళకి 11 రోజులు 22 కోట్ల మంది ఉద్యోగాలు ఎక్కడిచ్చారో ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేయమని నేను అడుగుతున్నా. అయితే ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్లో ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అనే దానికోసం హై లెవెల్ కమిటీని ఒకటి క్రియేట్ చేస్తాము. ఇప్పుడు ఉన్న దాని ప్రకారం కనీసం 1,00,000 మందికి ఎలైటెడ్ హెల్త్ కేర్ దాంట్లో మేము ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతామని చెప్తున్నారు. ఇక 5 ఇప్పుడు నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ సంబంధించిన యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం, అంటే గ్లోబల్ ఎక్స్పర్టైజ్తో అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్తో పాటు వాళ్లకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సంబంధించిన అంశాలపైన కూడా దృష్టి పెట్టబోతున్నాం అనేది దీంట్లో చెప్పే ప్రయత్నం చేశారు. సో అటువైపుకి ఏమైనా అడుగులు పడతాయంటారా, లేకపోతే కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతాయి? ఒక్కటండి, ఈ బడ్జెట్ యువతని నిరాశపరిచే బడ్జెట్, యువతని పరోక్షంగా మోసం చేసే బడ్జెట్. వాళ్ళకి యువత మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఈ దేశంలో యువత దేశానికి వాళ్ళ వెనుముక ఇవ్వాలి. అటువంటి యువతని ఇవాళ వీళ్ళు ఎంతవరకు వాళ్ళ సేఫ్ గార్డ్ లో పెట్టగలిగారు? మరి నేను అడిగినట్టుగా మోడీ గారు ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల ప్రకారం మరి వాళ్ళ 22 కోట్ల ఉద్యోగాల్లో 8 కోట్ల ఉద్యోగాలు ఈ భారతదేశంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారు. ఆ లెక్క అడుగుతున్నాను, ఆ లెక్క చెప్పాను.
చెప్పాలంటే ఇది మోసం చేసింది కదా, యువతను మోసం చేసే బడ్జెట్ ఇది, రైతాంగాన్ని మోసం చేసే బడ్జెట్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఇంకా లో లెవెల్ కుదించే బడ్జెట్ ఇది, రైతులకు గిట్టుబాటు ఉన్న బడ్జెట్, స్వామినాథన్ కమిషన్ యొక్క విధి విధానాన్ని అమలు చేయలేని బడ్జెట్. ఎస్, ఇంకో కీలకమైన పాయింట్ ఒకసారి మనం చూద్దాము. వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్లతో బయోఫార్మా శక్తిని వాళ్ళు ప్రోత్సహిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా దేశాన్ని గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నాం అన్నది వాళ్ళు ఇంకొక పాయింట్ చెప్తున్నారు. బయోఫార్మా రంగానికి సంబంధించిన ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలను అరికట్టేందుకు ఇది ఆధారం అవుతుంది అన్నది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే కూడా కేవలం ఫార్మా రంగమే కాకుండా మెడికల్కి సంబంధించిన అంశాలపైన కూడా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం అన్నది ఆ మాటగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఫార్మా ఇండస్ట్రీ అనేది చాలా కీలకమైన ఇండస్ట్రీగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ 10,000 కోట్లో లేకపోతే వాళ్ళు పెట్టిన కాన్సన్ట్రేషను తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంటుందంటారా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ప్లస్ అవుతుందని, ఆంధ్ర రాష్ట్రానికి ప్లస్ అవుతుందనే సబ్జెక్ట్ మనకు పక్కన ఉంచితే ఏడలో చిత్తశుద్ధి లేదు. ఇవాళ క్యాన్సర్ వ్యాధి ఏ రకాలుగా వస్తున్నది? రసాయన ఎరువులు, రసాయన పదార్థాలు ఎక్కువ వేయటం మూలంగా, పంటలు తీసుకోవటం మూలంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, అలాగే ఇవాళ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఇవాళ ఆల్కహాల్. ఇవాళ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆల్కహాల్ మీద ఒక విధి విధానాలు పెట్టి యువతను కంట్రోల్ చేయగలుగుతున్నారా? వాళ్ళ డ్రగ్స్ వేరు విహారం చేస్తున్నారు ఈ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ. దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలిగారు? వీళ్ళు నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? వాడు ఎన్ని కోట్ల రూపాయల డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆ డ్రగ్స్ తీసుకునే కదా యువతంతా కూడా నీరు అయిపోతున్నారు, యువశక్తి సర్వనాశనం అయిపోతున్నది. ఇవాళ యూనివర్సిటీల నుంచి బోర్డర్ స్కూల్ వరకు కూడా గంజాయి, మచ్చుమతులు సరఫరా అవుతున్నాయి. వీటి మూలంగానే కదా పిల్లల ఆరోగ్యం సర్వనాశనం అయిపోతున్నది. దాని మీద ప్రభుత్వాలు ఏ విధి విధానాలు తీసుకోవాలో చెప్పకుండా మత్స్యరాశి మారేడుగా చేయాలంటున్నా. ఎక్కడ బాధంతో, ఎక్కడ గాయమైందో ఆ గాయం కూడా ముందేయకుండా తలకాయ నొప్పుంటే కాళ్ళ నొప్పులు ముందేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయిగా. కానీ అంటే భారతదేశం నుంచి మనం కరోనా టైంలో కూడా మనం చూసాము నరసింహారావు గారు. అంటే ఏమంటే ఫార్మా రంగంలో కానివ్వండి, మెడికల్ రంగంలో భారతదేశంలో చాలా అడ్వాన్స్డ్ దాంతో వెళ్తుంది. మనకున్న సమస్య ఈ హ్యూమన్ ట్రయల్స్ కానివ్వండి, లేకపోతే క్లినికల్ ట్రయల్స్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని అరికట్టడానికి 1000కి పైగా క్లస్టర్స్ స్టార్ట్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఫార్మా రంగానికి అది ప్లస్ అవుతుందేమో అని అనిపిస్తుంది. సో ఫార్మా రంగంలో మెడికల్ తయారీకి సంబంధించిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని, వాటికి సంబంధించిన క్లినికల్ రీసెర్చ్ కానివ్వండి, లేకపోతే వాటికి సంబంధించిన అప్రూవల్స్ కోసం ఇది ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ వైపుగా వెళ్తే ఏమైనా ప్లస్ అవుతుందంటారా, లేకపోతే దాన్ని కేవలం ఒక ప్రకటనగానే చూడాలంటారా? ఒక్కసారి ఇక్కడ ప్లస్ మైనస్ అనేది కాదు. ప్రజాపాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఇవాళ ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎన్నికల కోసమే తాపత్రయపడుతున్నాయి తప్ప ఎక్కడ ప్రజాపక్షాలు ఉండి ప్రజలకు మేలు కలిగేటటువంటి కార్యక్రమాలు చేసే చాలా తక్కువ ఉన్నాయి. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. ఉదాహరణకు మన 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఎంతవరకు జవాబుదారీతనంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేటువంటి ఫార్మసీలు కానీ, లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఎంతమంది ప్రాణాలు కాపాడగలిగారు 2 ఏళ్ళు? ఇక్కడ దశాబ్దాల పాలనలో ఈ దేశానికి ఎందుకు రక్షణ లేకపోయారు? కోవిడ్ సమయంలో అంతమంది హాస్పిటల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ లేక వాళ్ళ మరణాల పాలు ఎందుకయ్యారండి? గంగా నది లాంటి మహానదులు కూడా కొన్ని వందల శవాలను దహనం చేయలేక నదుల్లో పారేశారు. ఇదే వికసిత్ భారత్? వికసిత్ భారత్ అంటే ఇదేనా? ఎటు తీసుకెళ్తారు భారతదేశాన్ని? పంచవర్ష ప్రణాళిక ఉండే నెహ్రూ గారు తీసుకొచ్చిన పంచవర్ష ప్రణాళిక తొలిపేదానికి దేశానికి. ఆ ప్రణాళికల్ని వ్యవసాయ రంగం, విద్యారంగం, వైద్య రంగం, వైమానిక రంగం అన్ని రంగాలను కూడా పైకి తీసుకొచ్చారు. ఇవాళ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నేను 7 చేస్తే ఏం సాధించారో చెప్పాలని. ఇప్పుడు మాటలు చెప్పడం వేరు, ప్రజలకు సేవ చేయటం వేరు. ఇక్కడ మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు. ఆయన యొక్క విధి విధానాలు గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నాడు, మంచి నిషేధాన్ని వ్యతిరేకించాడు, విదేశీ వస్తువులను వ్యతిరేకించాడు, సామరస్య ధోరణి కోరుకున్నాడు. వాళ్ళు అటువంటి సిద్ధాంతాలు కూడా వీళ్ళు పాత్ర వేస్తాయంటే ఇవాళ భారతదేశంలో గ్రామ స్వరాజ్యం లేకుండా, గ్రామ అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ధి సాధ్యం అవుతుందండి? వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఉందా?
మండల స్థాయిలో వైద్యశాలలు ఉన్నాయా? తాలూకా నియోజకవర్గ స్థాయిలో వైద్య సేవలు అందించే హాస్పిటల్స్ ఉన్నాయా? మందులు ఉన్నాయా? డాక్టర్లు ఉన్నాయా? ఇవాళ వైద్య వ్యాపారం అయిపోయింది. ఒక సామాన్యుడి పిల్లలు ఎంబీబీఎస్ చదవలేడు, ఒక సామాన్యుడి పిల్లడు పీజీలో సీట్ కుమార్తెకి రాదు, ఒక పిల్లడు ఇంజనీర్ అవ్వలేడు, ఒక పిల్లడు డాక్టర్ అవ్వలేడు. ఎన్ని అసమానతలు పెట్టుకుని మేము వికసిత్ భారత్ అని పదజాలా చెప్పుకుంటుంటే సినిమా డైలాగులు అవుతాయి తప్ప నిజ జీవితంలో సామాన్య ప్రజలకి మేలు జరిగేటటువంటి పద్ధతిని బడ్జెట్లు ఎక్కడ కూడా కనపడట్లేదు సార్. సో ఓవరాల్గా చూస్తే ఏదైతే దేశవ్యాప్తంగా మెగా టెక్స్టైల్ పార్క్స్ ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామన్నది నిర్మలా సీతారామన్ చెప్పారు. తద్వారా చేనేత రంగానికి మరింత ఊతం ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కూడా జరుగుతుందన్నది ఆమె ఆశ. ఇక టెక్స్టైల్ రంగాన్ని మరింత ఆధునీకరణ చేసేందుకు సమర్థ 2.0 స్కీమ్ను కూడా తెస్తున్నామని చెప్పి ఆమె చెప్పారు. చేనేత ఖాదీ పరిశ్రమలను ప్రోత్సహించడమే కాకుండా మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ పథకాన్ని కూడా తీసుకొస్తామన్నది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశము ఈ మధ్యకాలంలో మనము స్పెసిఫిక్గా చూస్తే ట్రంప్ విధిస్తున్న ఆ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖాదీ రంగాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయని మనకు అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు దాని మీద తీసుకునే నిర్ణయాలు లేదా దాని ద్వారా తీసుకొచ్చే సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఒక్కసారి ఇందాక చెప్పి మీకు చేనేత రంగ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత రంగ కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలకి ఇంతకని ఇవాళ కామన్ మార్కెట్ లో డిమాండ్ రావట్లేదు. వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వగలిగారు యంత్రం నుంచి? వాళ్ళ చేనేత రంగం కుదేలైపోవటానికి వాళ్ళ కార్మికులకి సరైన భరోసా లేక చేనేత కార్మికుల కుటుంబాలు వాళ్ళ వస్తుంటాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో. దానికి ఎవరు సమాధానం చెబుతారండి? మేము టెక్స్టైల్స్ పార్కులు పట్టుకొస్తున్నాం, లేకపోతే మేము కొత్త ఆధునిక విధానాలు తీసుకొస్తున్నాం అని చెప్పడం కాదు. చేనేత కార్మికులు తయారు చేసినటువంటి పట్టుల్ని ఎందుకని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పెట్టించి వాటికి కొనుగోలు శక్తి పెరిగే పరిస్థితి ఎందుకు తీసుకురాలేకపోతున్నాయి ప్రభుత్వాలు? ఇవాళ వాళ్ళకి ఏమి ఇచ్చారు? వాళ్ళకి రాయితీలు ఏమి ఇచ్చారు? ఆడ ముడిసరు సరే సప్లై చేయగలుగుతున్నారు? వీళ్ళు సరైనటువంటి యంత్రాలు కొనివ్వగలుగుతున్నారా? ఆధునిక యంత్రాల ద్వారా చేనేత రంగానికి ఏమైనా ఓట్లు ఇవ్వగలిగారా? లేదా వాళ్ళకి ఏమైనా బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వగలిగారా? ఏం చేయగలుగుతున్నారు చేనేత రంగానికి? టెక్స్టైల్స్ పార్కులు పెడుతున్నామని చెబుతున్నారు. మీరు అసలు ఇల్లు సరిదిద్దుకోకుండానే నేను ఊరు సరిదిద్దుతానంటే ఎట్లా? ముందు క్షేత్ర స్థాయిలో చేనేత కార్మికుల యొక్క సమస్యలు, వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వగలిగితే ఆ చేనేత రంగం అభివృద్ధి చెందుతుంది. అవి అభివృద్ధి చెందుతున్న వల్ల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ సమస్య తీరటమే కాకుండా దేశాభివృద్ధిలో కూడా చేనేత రంగం అభివృద్ధి చెందితే దాని ద్వారా కొంత దేశాభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. ఆ దిశగా ఏమైనా ఆలోచన చేశారని అడుగుతున్నాను. ఏం చేశారు? వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. మీరు ఇన్ని సంస్కరణలు తీసుకొస్తే ఆడ గిట్టుబాటు ధర లేక, ఆడ నేసిన పట్లు కూరేవాడు లేక, అవి గోడౌన్లో మురిగిపోతుంటే తీసుకొచ్చినటువంటి ఆ ముడిసరికి డబ్బులు కట్టలేక వడ్డీలు పాలైపోయి ఆత్మహత్య చేసుకుంటా పిల్లలు చదివించుకోలేక ఆ వృత్తినే వదిలేద్దామనే పరిస్థితికి వాళ్ళు వచ్చారు చేనేతరంగా కార్మికులు కుటుంబాలు. ఎస్, ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం, ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా ఏ బడ్జెట్ వచ్చినా సరే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది, అందరూ ఎదురు చూసేది రైల్వేకి సంబంధించిన కేటాయింపులు, రైల్వే బడ్జెట్కి సంబంధించిన అంశాలు. ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 2.93 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆ రంగానికి కేటాయించి దాన్ని మరో దశకు తీసుకెళ్లడమే లక్ష్యంగా 7 హైస్పీడ్ రైట్ కారిడార్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమె చెప్తున్నారు. ఇవి గ్రోత్ కనెక్టర్స్గా పనికొస్తాయని చెప్పేసి ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా కీలకమైన నగరాలను ఇలా హైస్పీడ్ రైళ్లతో అనుసంధానం చేయడం ద్వారా అది మరింత అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా ముంబై పూణే హైదరాబాదు బెంగళూరు, అలాగే చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి సిలిగురికి సంబంధించిన ఈ 5 కారిడార్లు కూడా అడ్వాంటేజ్గా మారబోతున్నాయి అన్నది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. దీనిలో తెలంగాణకి కాస్త పెద్దపీట వేసినట్టుగా కూడా చాలామంది చేస్తుంటే, ఇక వికసిత్ భారత్లో భాగంగా ఈ ఫోకస్ అన్నది రైల్వే పైన ఎక్కువ పెట్టినట్టుగా కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో ఎలా చూడాలంటారు? 2.93 లక్షల కోట్ల రూపాయలు రైల్వే రంగానికి గతంతో పోలిస్తే దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ, 20,000 లక్షల రూపాయలు ఎక్కువ అన్నది మనకు అర్థమవుతుంది. రైల్వే బడ్జెట్ అనేటటువంటి కేంద్ర బడ్జెట్ లో కీలకమైంది, అది వాస్తవం. కానీ ఎంత కేటాయించారనే దానికన్నా ఎంతవరకు ఆ రైల్వే ప్రయాణికులు వెలుసుబాటు కల్పించగలిగారు, ఎన్ని ప్రాంతాలని
మెయిన్ ప్రాంతాలకు కనెక్టివిటీ లైన్స్ కేటాయించగలిగారు అనేది కూడా ఆలోచన చేయాలి సార్. అవును. ఎంతసేపు బెంగళూరు, వారణాసి, ఢిల్లీ, హైదరాబాదు, కలకత్తా మహానగరాల గురించి చెప్తున్నారు ఆయన. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజానిధి కూడా రైల్వే సేవలో వినియోగించేవాడు గతంలో. ఆనాడు యూపీఐ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, రైల్వే శాఖ కేటాయించినప్పుడు కానీ సామాన్య ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమ్యూనిటీస్ ఇచ్చే విషయంలో కానీ, కొత్త ప్లాట్ఫారాలు తీసుకొచ్చే విషయంలో కానీ, లేదంటే మామూలుగా అక్కడ ఉన్నటువంటి వసతులు కల్పించే విషయంలో కానీ ఒక దిశ తీసుకొచ్చి ఎక్కడ కూడా సామాన్య ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితిలో రైల్వే బడ్జెట్ ఆనాడు ప్రవేశపెట్టడం జరిగేది. ఇవాళ ఎంతసేపు వందే భారత్ అంటారు. వందే భారత్ లో సామాన్యుడికి ప్రయాణం చేసే వెలుసుబాటు ఉందండి. అవును. కొంచెం ఫైనాన్షియల్ పొజిషన్ తప్ప మిగిలిన వందే భారత్ లో ప్రయాణం చేయగలరా? అవును. అవకాశాలు ఉన్నాయా? మీరు ఎంతసేపు బెంగళూరు, వారణాసి, అంటే ఈ మధ్యకాలంలో అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానివ్వండి అవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. ఆధునీకరణ వేరు, అభివృద్ధి వేరు, వాళ్ళకి వెలుసుబాటు కల్పించడం వేరు. వీళ్ళ రైల్వేలో సామాన్య ప్రయాణికుల కోసం ఆనాడు మనకి కోవిడ్ టైంలో ఎన్నో ట్రైన్స్ ఉంటాయి. గరీబ్ రథ్ ప్రాంతాల్లో తిరిగి మామూలు ఎక్స్ప్రెస్ రైళ్లు కానీ, మామూలుగా సూపర్ ఎక్స్ప్రెస్ రైలు కానీ. అవును, గరీబ్ రథ్ అని పెట్టారు. మీ హయాంలో గరీబ్ రథ్ స్టార్ట్ చేశారు. వాటన్నింటి కూడా తీసుకురాలేకపోయారు. ఎన్నో సామాన్య స్టేషన్లో ఆగే బండ్లన్నీ కూడా రద్దు అయిపోయింది. ఇవాళ కూడా స్టేషన్ నుంచి రావడానికి అవకాశం లేక బస్సులో వచ్చి విజయవాడ ఎక్కుతున్నారు. బస్సులో వచ్చి హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కి వెళ్ళగలిగే పరిస్థితులు తీసుకొచ్చారు. వికసిత్ భారత్ అంటే ఇది కాదు. రైల్వే స్టేషన్ లో మనం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి, సామాన్యులకు అందుబాటులో పెట్టించాలి. మీరేదో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేసాం, మహానగరాలు అనుసంధానం చేసాం. మహానగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే లైన్స్ కూడా అభివృద్ధి చేయాలి. కొత్త రైల్వే స్టేషన్లు తీసుకురావాలి. ఎన్నో గ్రామాల్లో పండిన పంటలని ట్రాన్స్పోర్ట్ లేక సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అచ్చకష్టాలు పడతారు. అటువంటి వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా ఏరియాలో ఆక్వాకల్చర్ ఉంది, ఫిష్ ఇక్కడ బాగా ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ మేము లైన్ లో పంపించాలంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ప్రాంతం నుంచి కూడా కలకత్తా కానీ లేదా మిగిలిన మహానగరాలకు కానీ అనుసంధానం చేయాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి. రైల్వేకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో ఎన్డీఏ సర్కారే అంటే సరే కూటమి ప్రభుత్వము వాళ్ళతో కనెక్టెడ్గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనేమో పరిస్థితి ఇక్కడ ఆపోజిట్, అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. సో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు చూసినప్పుడు వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి లాభం జరిగిందా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ అధికారంలోకి రావాలనే ఆశతో వీళ్ళకి ఏమైనా లాభం జరిగిందా? ఎలా చూడాలంటారు? క్లోజ్ చేద్దాం దాంతో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లాభ నష్టాలు వేరు చేసుకునే ఎన్డీఏ ప్రభుత్వం ఎలా చూస్తుంది? ఎన్డీఏ ప్రభుత్వం వల్ల అంటే ఏమంటున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమో కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా? ఇక్కడేమో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ నిధులు ఇవ్వడమో లేకపోతే దీనికి ఇంకెక్కువ ఏమంటారు దాన్ని ప్రజల్ని అట్రాక్ట్ చేసి ఇక్కడ ఏమైనా చేద్దామని ప్రయత్నం ఏమైనా చేస్తారా? దానివల్ల ఏమైనా లాభం ఉందా? అట్రాక్ట్ చేయటం అంటే ఇందులో మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరవునన్నా ఎవరు కాదన్నా ఈ బడ్జెట్ లో కేటాయింపులకు వెళ్ళిపోయింది. అలాగే రేపు ఎన్నికలు జరిగేటటువంటి 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా ప్రజలకు దగ్గర అవటానికి, ఓట్లు దండుకోవటానికి, మళ్ళీ ఏదో మాయమాటలు చెప్పి అధికారంలో రావటానికి నిధులు కేటాయిస్తున్నారు. అలాగే ఏళ్ళతో వంతపాడి ఏళ్ళు లేదంటే సంతానంటే బలిబలి అనేటటువంటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ బీజేపీకి అడుగులకు మడుగులు ఇస్తున్నారు. అందువల్ల ఏళ్ళకి కూడా ఏదైనా వెలుసుబాటు కల్పిస్తారనేటటువంటి ఆశ ఉంది. ఆ ఆశ ఉన్నప్పుడు కూడా మేము అడిగినటువంటి విధానాల ప్రకారం ఆనాడు విభజన హామీలు ఇస్తే సార్ విభజన హామీలు నెరవేర్చుకోవాలండి. ఎవరు దయాదాక్షిణ్యాలు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. ఎందుకని విభజన హామీ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అన్నాడు మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, ఆనాడు అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోజు ఏం చెప్పారు? ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం, మీకు పైసా ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణం, మీకు పైసా ఖర్చు లేకుండా
ఆ, రాజధాని ఎయిర్పోర్టు హైకోర్టు కడతాం, వెనుకబడి జిల్లాలకు ప్యాకేజీలు ఇస్తాం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తా ఉన్నారు. ఏం Right. చేశారు వాళ్ళ మాటలు తేటలు మా ఇంటి కాడ మాపిడికి భోజనం మీ ఇంటి కాడనే సామెతలో ఉన్నాయి. వాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశ్నించాలి, ఎస్ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించాలి. ఇవాళ ఈ రాష్ట్రానికి రావాల్సిన విధి విధానాల్లో ఆడ పోరాటం చేయాలి. ఆడ Yes. చెప్పిన మేము చేస్తాం. రైట్ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు జాతి ప్రజల కోసం కాపాడే విషయం కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, ప్రధానమైనటువంటి మొదటి సంవత్సరాలనే విభజన హామీలకు ఇస్తానని. అది కమిట్మెంట్ అంటే, నిజాయితీ అంటే, రైట్ ఫార్మాలిటీ అంటే. రైట్ అందుకని మోడీ లాగా తిరుపతి సాక్షిగా చెప్పాడు రాజధాని ఇస్తానని, వచ్చిందా? తిరుపతి సాక్షిగా చెప్పాడు పోలవరం నేను పూర్తి చేస్తానని, పూర్తి అయిందా? విశాఖ స్టీల్ నేను అమ్మన్నాడు, అమ్మటం ఆపారా? ఇవాళ Right. కూడా ప్రైవేట్ పరం చేసేస్తారు విశాఖ స్టీల్. ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా వీరోచిత పోరాటం కాంగ్రెస్ పార్టీగా చేయటానికి కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ వీరోచిత పోరాటం చేస్తారు పార్లమెంట్ లో కనుక. రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారావు గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం బడ్జెట్ ప్రసంగం ఎప్పుడు ఉన్నా సరే ఆ బడ్జెట్ ప్రసంగాన్ని పాజిటివ్గా చూసేవాళ్ళు, నెగిటివ్గా చూసేవాళ్ళు మనకు రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండమైన బడ్జెట్, చరిత్రలో ఎప్పుడూ చూడని ఎప్పుడూ వినని బడ్జెట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ చేశారంటూ వాళ్ళు ప్రశంసలు కురిపిస్తే, మరోవైపు ఇది కేవలం అంకెల గారడీ మాత్రమే అన్నది విపక్షాలు పెద్ద విరుస్తూనే ఉంటాయి. మా రాష్ట్రానికి కోరుకున్నవి కానీ అందింది మాత్రం అతి తక్కువ అని అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ కూడా ఒకే తరహా పాట పాడడం అన్నది ప్రతి సందర్భంలో మనం చూస్తుంటాం. అయితే ఫైనల్గా మనము గమనించాల్సింది ఈ 5 ఏళ్ల పాటు రాబోతున్న పరిస్థితుల్లో ఇప్పటికే ప్రభుత్వం 2వ సంవత్సరంలోకి ఎంటర్ అయిన నేపథ్యంలో ఇచ్చిన హామీలు, చేస్తామన్న పనులు, వాటికి అనుగుణంగా జరుగుతున్న ప్రణాళికలు, ఆ వైపుగా సాగుతున్న లక్ష్యాలు ఇవన్నీ ఏమాత్రం జరుగుతున్నాయన్నది మాత్రం గమనించాల్సిన అవసరం ఉంటుంది. బడ్జెట్ ప్రజల ఆకాంక్షల బడ్జెట్టా లేకపోతే కేవలం అంకెల గారడీనా అన్నది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది.